తెలంగాణ సర్కార్ అతుకుల బొంతలా మారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రుల పంచాయతీ చెప్పుకోవడానికి కేబినెట్ భేటీ అవుతోందని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ ఢిల్లీకి తిరిగి నీటి వాటాల కోసం పోరాడితే కమిషన్లు, కాంట్రాక్టుల వాటాల కోసం కాంగ్రెస్ నేతలు పోరు చేస్తున్నారని వారు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చారని, అలాగే వ్యాపారవేత్తలకు తుపాకీ పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే కేబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా కేబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా కేబినెట్ అంటే అదొక మంత్రుల కేబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. ఈవెన్ ఆ మంత్రులే ఇలా పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది. గవర్నమెంట్ అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు. ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందిన కాడికి, ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద, దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది.